వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. రైతు బంధు గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్న రైతులకైతే తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, రైతు బంధు ఎప్పుడు అని. కేసీఆర్ హయాంలోనే బాగుండేది, మరి అప్పుడే టైం కు పడేది, టైం టు టైం పడేది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 7,500 రూపాయలు 2 దశల్లో, అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని కూడా కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 7,500 రూపాయలు అకౌంట్లో వర్షాకాలం పంటకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కాకుంటే గతంలో మనం అయితే చూడొచ్చు, బీఆర్ఎస్ హయాంలో 100 ఎకరాలున్నా 1000 ఎకరాలున్నా ఎంత ఉన్నా కానీ దానికి ఒక లిమిట్ లేకుండా ఇచ్చారు. కొండలకి, గుట్టలకి, హైవేలకి సైతము రైతు బంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలా కాదు, సర్కార్ వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాము. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా రైతు బంధు ఇస్తాం, పెట్టుబడి సహాయంగా ఉండడానికి రైతు బంధు ఇస్తాం అన్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా కూలీలు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నట్టు కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమల్లోకి అయితే నెక్స్ట్ మంత్ తీసుకొచ్చే తరుణాలు కనబడతా ఉన్నాయి. ఒకసారి క్లియర్ కట్ గా చూస్తాము. రైతు బంధు గురించి అయితే కేసీఆర్ అప్పటికి ఎన్నికల కంటే ముందే 7,000 కోట్ల రూపాయలు అయితే మరి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే ఉంచడం అయితే జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ రావడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రైతు రుణమాఫీకి పెట్టడము, ఆ విధంగా అవ్వడం వల్ల మరి రైతు బంధు వేస్తారా వేయరా అనే ఆలోచనలు చాలా మంది అయితే రైతులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా మంది అయోమయంలో అయిపోయారు. ఎందుకంటే పెట్టుబడుల సమయంలో ఇప్పుడు రైతు బంధు పడాల్సిన సమయంలో గతంలో కూడా రైతు బంధు ఏవైతే ఉంటాయో అవి ఏం చేశారంటే ఎన్నికల మూమెంట్ అయినా కానీ కొంతవరకు వేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఎట్లేసిండో అవే ఆ విధంగానే వేసినట్టు కూడా కనబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 7,500 రూపాయలు వేయాలి కదా, ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారు అనేది అంటే నెక్స్ట్ మంత్ అయితే ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే ఫస్ట్ వాళ్ళు 5 ఎకరాల లోపు ఎవరికైతే 5 ఎకరాల భూమి ఉంటుందో వాళ్ళకే వర్తించే అయ్యే విధంగా వేస్తా ఉన్నారు. ఎవరికైతే 5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి 5 ఎకరాలు, అంటే 5 ఎకరాలు కాదు, వాళ్ళకి 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా కానీ వాళ్ళకి వేసేది ఎంతంటే 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఆ విధంగా ముందుకెళ్లే విధంగా రైతు బంధు ఏదైతే ఉందో దానికైతే ముందు తీసుకెళ్లే తరుణం అయితే కనబడతా ఉంది. సర్వే చేస్తారంట, మీ ఊరికి వచ్చేసి సర్వే చేసిన తర్వాత మీ ఎకరాలు ఎన్ని భూమి ఉంది, ఎంత భూమి ఉంది, ఒక రైతుకి ఎంత భూమి ఉంది, ఒక రేషన్ కార్డు పరిధిలో, అంటే మీ కుటుంబంలో పరిధిలో ఎంత ఎకరాలు ఉన్నాయి అయినా కానీ ఇస్తారంట. అంటే కుటుంబంలో ఎంత మంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 5 ఎకరాల లిమిట్ అయితే పెడతా ఉన్నారు. గతంలో కాకుండా హైవేలకి, కొండలకి, గుట్టలకి ఇచ్చి తెలంగాణ అప్పులపాలు చేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ విధంగా కాకుండా ఆచితూచి అడుగులేయాలన్న విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. అది కూడా ఆలోచించవచ్చు, మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. మనం కూడా ఎవరైతే సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 ఎకరాల లోపే ఉంటారు, వాళ్ళకి చేయూత విధంగా ఉండాలి. ఏవైతే గవర్నమెంట్ పెట్టే పథకాలు వాళ్ళకి కొంత పెట్టుబడి సహాయంగా ఉండాలి. ఏదైతే ఈ స్కీమ్ ఒక ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి పెట్టడానికి సహాయం కోసం అయితే రైతు బంధు అందిస్తా ఉన్నామని చెప్పారు. ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చారు కేసీఆర్ గారు. నిజంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆ పథకం ఏదైతే ఉందో నిజంగా మెచ్చుకోవాల్సిందే. కానీ అమలు చేసే పద్ధతి ఏదైతే ఉందో అదొక లిమిట్ లేకుండా ఎవరికైనా కొండలకి, గుట్టలకి, వాళ్ళ ఎంపీలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం ద్వారా చాలా మంది తెలంగాణ డబ్బు అనేది వృధా అయిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా క్లియర్ కట్ గా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ఏం తీసుకుందంటే ఏదైతే రుణమాఫీకి సంబంధించి 3 అయితే గైడెన్స్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వర్తింపదు అన్నట్టు కూడా, ఐటీ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు వర్తింపదు అన్నట్టుగా, గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా వర్తించదు అన్నట్టుగా రుణమాఫీకి సంబంధించిన ముగ్గురిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదే విధంగా ఆ ఇంప్లిమెంటేషన్ రైతు బంధు కూడా
చేసే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు 100 ఎకరాలు ఉండని 200 ఎకరాలు ఉండని ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 5 ఎకరాల వరకు అయితే మీకైతే రైతు బంధు వచ్చే ఛాన్స్ కనబడతా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా 5 ఎకరాల లిమిట్ పెట్టుతుంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకు మాత్రమే వస్తాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొద్దిగా తీసుకునే పరిణామాలు కనబడతా ఉంది. ఎవరికైతే ఎంత ఇన్కమ్ ఉంది వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అవన్నీ గమనించి ఎవరైతే సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా మేలు చేసే కార్యక్రమంలో తెలంగాణ సర్కారు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎంతమంది ఇప్పటికే రైతులకు సంబంధించి అకౌంట్లు ఎన్ని ఉన్నాయో అని ఆలోచిస్తే రైతులకు సంబంధించిన అకౌంట్లు 72 లక్షల మంది అకౌంట్లు ఉన్నాయి. 72 లక్షల మంది అకౌంట్స్ ఉంటే దాదాపుగా ఇప్పటికీ రైతు బంధువు అందరికి వేసుకుంటూ వస్తా ఉన్నారు. అంటే చాలా మంది అందులో రైతులు నిజమైన రైతులు బడుగు బలహీన వర్గాలు కానీ సన్నకారు రైతులు వాళ్ళని ఆలోచిస్తే దాదాపుగా 30 నుండి 32 లక్షల మంది ఉంటారు. మరి వాళ్ళకి మేలు జరిగే విధంగా ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విధంగానే రైతు బంధు వేస్తాము, ఖచ్చితంగా రైతు బంధు వేస్తాము. కొంత ఆలస్యం అవుతుంది, కొంత ఆలస్యం క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి గారు. కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు ఏవైతే చెందాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీకైతే అకౌంట్ లో వేసే తరుణం అయితే కనబడతా ఉంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇంకోటి వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఎవరైతే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ప్రణాళిక తీయాలి. అంటే ఎవరు వ్యవసాయ కూలీలను వాళ్ళని గుర్తింపడానికి కొంత టైం అయితే పడుతుంది. ఆ టైంలో కూడా మరి ఈ టైం తీసుకొని మేమైతే వాళ్ళని గుర్తించిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో కూడా మేమైతే డబ్బులు జమ చేస్తామన్నట్టు కూడా తెలంగాణ సర్కార్ అయితే చెప్తా ఉంది. అటు రైతు వ్యవసాయ కూలీలకు మరి ఇటు చూసుకున్నట్లయితే రైతులకు కూడా రైతు బంధు అందుతుందని కూడా తనైతే క్లియర్ గా చెప్తా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసిన డబ్బులే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకౌంట్ లో వేసి జమ కూస్తాం అన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నారు. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన సోలార్ మోటార్స్ కూడా రైతులకు అందిస్తామన్నట్టు కూడా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏమైనా కానీ రైతు బంధు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మంత్ అయితే పడబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వేస్తామన్నట్టు కూడా కొంత లేట్ అయినప్పటికీ కూడా క్లియర్ కట్ గా నమోదు ఎవరైతే ఉన్నాయో వాటిని సర్వే చేసేసి వాటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక నమూనా పద్ధతిలో ఆచితూచి అడుగులు వేసుకొని పోతున్నాం అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేశారు. రైతులకి చేయూత ఇచ్చే గవర్నమెంట్ మాది, రైతులకు అండ ఉండే గవర్నమెంట్ మాది, రైతుల పక్షాన ఉండే గవర్నమెంట్ మాదన్నట్టు కూడా సర్కార్ అయితే చెప్తున్నది. ఏదైతే రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన సమస్యల గురించి ఆయన చర్చిస్తూ ఉంది. అదేవిధంగా రైతు వాటర్ ఏవైతే ఉన్నాయో నీరు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు వరదలు వచ్చిన సందర్భంలో పంట నష్టానికి కూడా కొంత మనీ ఇస్తాము. 10,000 నుండి 30,000 దాకా ఆ పంట తీవ్రతను బట్టి ఎంత నష్టపోయారో అదైతే డబ్బులు ఇస్తామన్నట్టు కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. అదేవిధంగా ఎవరికి ఏమైనా కానీ అంటే రైతులకు సంబంధించిన బాధలు ఏమైనా కానీ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోయి ఏ విధమైన వాటిని ఒక అప్లికేషన్ రూపంలో పెట్టుకోండి. మీకు 7 రోజులలో వాటికి సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైతు బంధు అయితే త్వరలో అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. 7,500 రూపాయలు అయితే ఖచ్చితంగా మీ అకౌంట్ లో జమ కూర్చుంటుంది. అదేవిధంగా సిద్ధంగా ఉండండి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. మరి చూడబోవాలి మరి నెక్స్ట్ మంత్ అయితే రైతు బంధు పడుతుందంట. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తే విషయాలన్నీ కూడా మన టీఆర్టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. రైతుల పక్షాన ఉండే గవర్నమెంట్ అయితే రైతుల పక్షాన ఉండే టీవీ కూడా మన టీఆర్టీవీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని కూడా కోరుకుంటాను.